అమెరికాలో మంచు ప్రళయం 30 రాష్ట్రాల్లో హై అలర్ట్ 7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ రానున్న 3 రోజుల పాటు అగ్రరాజ్యం డీప్ ఫ్రీజర్లో బందీ కాబోతుంది. ఎస్, అమెరికన్లకు ఇప్పుడు ఫెర్న్ అనే మంచు రాక్షసి రూపంలో పెనుముప్పు పొంచి ఉంది. 23 కోట్ల మంది ప్రజలను ఉక్కిరిబుక్కిరి చేస్తున్న ఫెర్న్ సృష్టించబోయే మహాప్రళయం ఏంటి? అసలు అక్కడ ఉన్న లక్షలాది మంది భారతీయుల పరిస్థితి ఏంటి? అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి మునుపెన్నడూ లేని విధంగా పగపట్టింది. ఒకవైపు రక్తాన్ని గడ్డకట్టించే చలి, మరోవైపు ఊపిరి సలపనివ్వని మంచు వర్షం. అయితే వింటర్ స్టార్ట్ ఫెర్న్ రూపంలో అమెరికా ఇప్పుడు ఒక భయానక మంచు ప్రళయాన్ని ఎదుర్కొంటుంది. ఈ మంచు తుఫాన్తో రాబోయే 3 రోజులు అగ్రరాజ్యానికి నిద్రలేని రాత్రులని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంచు కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోయి అనేక నగరాలు చీకటిలో మగ్గిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. సుమారు 23 కోట్ల మంది ప్రజలపై ఈ ఫెర్న్ తుఫాన్ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే పరిస్థితి తీవ్రతను గమనించి దాదాపు 30 రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అమెరికా వన్లో ఇప్పుడు సివియర్ వింటర్ స్ట్రామ్ వెదర్ రాబోతుంది. అయితే మనకి వచ్చే 2-3 రోజులు చాలా సివియర్గా ఉండే అవకాశాలు ఉన్నాయని మనకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఎస్పెషల్లీ టెక్సాస్ రాష్ట్రంలో మాత్రం టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ దీనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సివియర్ వింటర్ వెదర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎమర్జెన్సీ కింద పరిగణించడం జరిగింది. అయితే టెక్సాస్లో మాత్రం వింటర్ స్ట్రామ్కి సంబంధించి అంటే స్నోకి సంబంధించి ఏవైతే పరికరాలు ఉండవు అండ్ గవర్నమెంట్ నుంచి చాలా తక్కువ ఆశించవచ్చు. ఎందుకంటే ఇక్కడ టూల్స్ మెయింటైన్ చేయరు. అట్లయితే ఈస్ట్ కోస్ట్లో మనకి స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటుందో స్నోని మూవ్ చేయడానికి కానీ ఆ స్నోని కరగదీయడానికి కానీ అలాంటి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉండదు. కాబట్టి చాలా వరకు ఇక్కడ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాల్సిందిగా, ఇళ్లలోనే ఉండాల్సిందిగా వీళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలానే స్కూల్స్ అలానే ఆఫీసెస్ అన్నీ హాలిడే ఇవ్వడం జరిగింది అండ్ కొంతమందికి రిమోట్ వర్క్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మనం చూస్తే ఇక్కడ ప్రజలు కూడా మనకి ఎస్పెషల్లీ భారతీయ సంతతి గలవారు ఇక్కడ కాస్కోకి, శామ్స్ క్లబ్కి ఇలాంటి అన్ని స్టోర్స్కి వెళ్ళి వాటర్ ఎస్పెషల్లీ మంచినీళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. మంచినీళ్ళు బాటిల్స్కి చాలా డిమాండ్ పెరిగింది. వందల కార్టూన్లు ఎత్తుపోతున్నారు. అలానే చూస్తే పాలకు వచ్చేటప్పటికి నిన్న చూస్తే ఒక సోదరుడు 40 క్యాన్లు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ 2-3 రోజులకి కాస్త స్టోర్ చేసుకుందామని ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఎమర్జెన్సీ ఫుడ్ సంబంధించి అది స్టోర్ చేసుకోవడానికి కొంతమంది ఇట్లా స్టోర్స్ మీద వెళ్ళిపోయి అన్ని స్టోర్స్కి వెళ్ళి వారికి కావాల్సిన అత్యవసర వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ 2 రోజులు మాత్రం ఒక రకంగా చాలా సివియర్ వెదర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తే ఇప్పుడు మనకు ఆల్రెడీ వర్షం పడుతుంది. ఈ వర్షం ఏదైతే ఉందో ఇది ఐస్ వర్షం అంటారు. ఈ వర్షం రేపు ఎల్లుండి బిలో 8 degrees Fahrenheit కన్వర్ట్ అయ్యి ఇక్కడ రోడ్డు మీద స్లీట్స్ ఫామ్ అవుతాయి. అంటే మీకు చూస్తే అద్దంలాగా ఐస్ ఫామ్ అవుతుంది. ఇది మామూలు పొడి ఐస్ కాదు, తెల్లగా కనిపించే ఐస్ కాదు, స్లీట్స్ అంటారు. బేసికలీ ఈ స్లీట్స్ ఏంటంటే ప్రత్యేకంగా రోడ్డు మీద స్లిప్పరీ కండిషన్స్ క్రియేట్ చేస్తే ఒక మిర్రర్ లాగా ఉంటుంది. కానీ దాని మీద కాలు పెడితే కనుక డెఫినెట్లీ జారిపడే అవకాశాలు గ్యారంటీ ఉంటాయి. సో అదొక చాలామంది అప్రమత్తంగా ఉండాల్సింది చెప్పడం జరిగింది. వాక్వేస్ మీద కానీ డ్రైవ్ కానీ చేసే సిచ్యువేషన్ ఉండదు. ఈ 2 రోజులు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. అలానే మనం చూస్తే సోమవారం నాడు ఈ వెదర్ కాస్త బెటర్ అవుతుంది అండ్ మంగళవారం కల్లా ఇంకా బెస్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్ వంటి ఈశాన్య నగరాలపై మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం నుంచి టెక్సాస్, కాన్సాస్, ఒక్లహోమా రాష్ట్రాల్లో మంచు బీభత్సం మొదలైంది. ప్రస్తుతం ఇది మెల్లగా తూర్పు వైపు కదులుతూ సౌత్ ఈస్ట్ రాష్ట్రాలను వణికిస్తుంది. సోమవారం నాటికి ఈ తుఫాను వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, బాస్టన్ నగరాలను తాకనుంది. దీనివల్ల ఆయా నగరాల్లో 8 నుంచి 16 అంగుళాల మేర భారీ హిమపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫానులో అత్యంత ప్రమాదకరమైనది ఐస్ స్టోమ్. టెక్సాస్ నుంచి కరోలినా వరకు భారీగా ఐస్ పేరుకుపోయి విద్యుత్ తీగలు తెగపడే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని, పవర్ తిరిగి రావడానికి కొన్ని రోజుల సమయం పట్టవచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించి స్కూళ్లు, ఆఫీసులను మూసివేశారు. ఫెర్న్ తుఫాను సృష్టించబోయే విధ్వంసం ఒక ఎత్తు అయితే, అది వెళ్లిన తర్వాత అమెరికాను చుట్టేయబోయే ఆర్కిటిక్ చలి మరో ఎత్తు. ఈ తుఫాను వెళ్లిన వెంటనే అమెరికాను ఆర్కిటిక్ చలి వణికించనుంది. మంగళ, బుధవారాల్లో ఆర్కిటిక్ ధ్రువం నుంచి విరుచుకుపడే గాలులు అగ్రరాజ్యాన్ని ఒక డీప్ ఫ్రీజర్లా మార్చేయబోతున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఊహకందని విధంగా -45 డిగ్రీస్కి పడిపోతాయని అంచనా. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు 0 కంటే తక్కువగానే నమోదవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో పొంచి ఉన్న ఈ పెను ముప్పును చూసి భారత్ కూడా ఉలిక్కిపడింది. అక్కడ ఉన్న లక్షలాది మంది భారతీయుల క్షేమం కోసం భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఇంట్లోనే ఆహారం, పవర్ బ్యాంకులు, ఎమర్జెన్సీ కిట్స్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అగ్రరాజ్యంపై విరుచుకుపడుతున్న ఈ మంచు ప్రళయం ఎంతటి నష్టాన్ని మిగులుస్తుందో అన్న ఆందోళన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. అమెరికాలో ఇంకా స్నో కరగక ముందే ఇంకొక హిస్టారిక్ స్టార్మ్ రాబోతోంది. ఇది దాదాపు 34 స్టేట్స్ ని ఎఫెక్ట్ చేయబోతోంది. ఈ వింటర్ స్నో స్టార్మ్ పేరు వచ్చేసి ఫర్న్ అండ్ దాదాపు 230 మిలియన్ల అమెరికన్లు దీనివల్ల ఎఫెక్ట్ అవబోతున్నారు. అండ్ మన న్యూజెర్సీ వరకు తీసుకుంటే దాదాపు అన్ని కౌంటీస్, సో మొత్తం 21 కౌంటీల్లో కూడా ఈ మ్యాసివ్ స్నో స్టార్మ్ అనేది దీని ఎఫెక్ట్స్ చూపించబోతోంది. 12 నుంచి 18 ఇంచుల స్నో వరకు మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు న్యూజెర్సీలో. అండ్ అలాగే శనివారం సాయంత్రం 7 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఈ స్నో స్టార్మ్ అనేది ఉండబోతోంది. సో ఈ టైంలో దయచేసి అందరూ ఏంటంటే మీ ఫోన్స్ అన్ని కూడా ఛార్జ్లో పెట్టుకోవాలి. అండ్ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు స్టాక్ చేసి పెట్టుకోమని చెప్పి గవర్నమెంట్ అథారిటీస్ అన్ని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఈ 34 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు అన్ని స్టేట్స్లో కూడా గవర్నర్స్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో 10 ఏళ్లలో ఇంత పెద్ద స్నో స్టార్మ్ అయితే అమెరికా ఇప్పటిదాకా చూడలేదు. సో ఇంకొన్ని రోజుల్లో అంటే ఇంకొక 1 డేలో ఈ స్నో స్టార్మ్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. అండ్ మనం ఎడిసన్ సిటీ వరకు తీసుకుంటే సో ప్రతి జంక్షన్లో ఏంటంటే పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టడం జరిగింది దట్ ప్లీజ్ డు నాట్ పార్క్ యువర్ కార్ ఆన్ ద స్ట్రీట్. ఎందుకంటే చాలా మంది స్ట్రీట్ పార్కింగ్ చేస్తూ ఉంటారు. ఈ స్ట్రీట్ పార్కింగ్ చేయడం వల్ల ఏంటంటే ఈ స్నో టోయింగ్ ట్రక్స్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ప్లీజ్ డు నాట్ పార్క్ ఆన్ ద స్ట్రీట్స్, ఎందుకంటే మీరు స్ట్రీట్ మీద కనుక పార్క్ చేస్తే మీకు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఎడిసన్ సిటీ ఈజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్, ఎందుకంటే మేయర్ శామ్ జోషి చెప్పడం జరిగింది 1000 టన్నుల సాల్ట్ని వాళ్ళు ఆల్రెడీ ప్రొక్యూర్ చేశారు. అండ్ అక్రాస్ ద సిటీ ఆఫ్ ఎడిసన్ ఏంటంటే ఈ సాల్ట్ని కూడా చల్లబోతున్నారు ఇంకొక రోజులో. అండ్ మనం ఈ మేజర్ ఏవైతే ఉన్నాయో కాస్కో, వాల్మార్ట్ ఇలాంటి ఈ ఫుడ్ దొరికే ప్లేసెస్ అక్కడైతే మనం దాదాపు చూస్తే అందరూ ఏంటంటే ఈ భయం కొద్దో లేదంటే గవర్నమెంట్ అథారిటీస్ చెప్పడం వల్లనో దాదాపు పాలు కానీ వాటర్ కానీ ముందరే కొనుక్కోవడం వల్ల అవన్నీ కంప్లీట్లీ ఎంటీ అయిపోయినాయి అనమాట. ఆ ర్యాక్స్ అన్ని మనం చూస్తే ఇద్దరు కాస్కోలో కానీ మన వాల్మార్ట్లో కానీ వాటర్ లేదు, దాని తర్వాత మిల్క్ కూడా లేదు. సో కొంచెం ఏంటంటే ఇట్స్ అ టఫ్ సిచ్యువేషన్. సో వి ఆల్ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద అప్కమింగ్ స్టార్మ్. ఏంటంటే అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అండ్ ఆల్సో ఏదైతే ఉందో పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ అందరికీ ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ వాళ్ళు ఎలా ఉన్నారు అనే సంగతి కూడా తెలుసుకోవడం మంచిది. అండ్ వి షుడ్ ఆల్సో ఎక్స్పెక్ట్ ఏంటంటే ఈ పవర్ షార్టేజెస్ అనేవి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దిస్ అప్కమింగ్ స్టార్మ్.